T24 న్యూస్ కి స్వాగతం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు సోమవారం జగ్గంపేట నియోజకవర్గం 4 మండలాల ప్రతి గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం, యువ నాయకులు తోట శ్రీరామ్జీ హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టీమ్ తీసేయండి ప్రసాద్ గారు. తమ్ముడు ఎనపరాడి గారు, సుబ్బారెడ్డి గారు, రాజు గారికి ఎట్లండి బాబు లక్ష్మీవారం వస్తారని అమ్మగారు చెప్పాను ఆల్రెడీ. చేస్తామండి, చేస్తాం బాబు. అలాగే బాబు, చేస్తాండి. అదే ముక్కించుకో. సార్ ఎలా ఈయనకు వెంటనే సాగునీరు సమస్యలు ఒకేసారి 85 ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో మొదలుపెట్టారు. ఈ రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉండే తెలంగాణతో సహా 85 ప్రాజెక్టులు మొదలుపెట్టి దాదాపుగా 70-80% వరకు పూర్తి చేశారు. ఈరోజు పుష్కర్ పోలవరం ఉంది. పోలవరం అన్నది ఆయన గొప్పగా ఈ దేశంలో ఎవరో చేయని విధంగా, మన ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేయని విధంగా పోలవరం ప్రాజెక్టుని నాంది పలికి దాదాపుగా అనేక రకాలైనటువంటి కాలువలు తగ్గించి ఒక డ్యామ్ ప్రాజెక్ట్ పెట్టే విధంగా తయారు చేస్తున్నటువంటి రాష్ట్రం. ఆ రకంగా పోలవరానికి నాంది పలికి రాష్ట్రం. అలాగే మన మెట్ట ప్రాంతం, ఈ మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొచ్చేటువంటి పథకం పుష్కర ఎత్తు పథకం. ఆ పుష్కర ఎత్తు పథకానికి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా అన్నయ్య గారు సర్దేశ్ తోట వెంకటాచలం గారు పేరుగా తోట వెంకటాచలం పుష్కర చేసినటువంటి కార్యక్రమం దాని ద్వారా ఈరోజు 1,85,000 ఎకరాలకి మెట్ట ప్రాంతానికి సాగునీరు ఏర్పాటు చేస్తూ ఉంది. ఆయన వచ్చినప్పుడు 2004 తర్వాత మన ప్రాంతంలో భూముల విలువ 50,000, 60,000 ఉండేది. జగ్గంపేట నడిపోతుంది. కానీ ఈరోజు 1 నుంచి 5 కోట్ల చిన్న చిన్న గ్రామాల్లో కూడా 30 లక్షలు, 40 లక్షలు. గతంలో 50,000 కూడా ఉండేది. భారంగా రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటి ఆ యొక్క జలయజ్ఞం ద్వారా నిర్మించే కార్యక్రమం రైతాంగం చేయడం మూలంగా భూమి ఈరోజు అధికంగా పెరిగినటువంటి పరిస్థితి. ఆ రకంగా చేశారు రాజశేఖర రెడ్డి.
వైఎస్ఆర్ గారి యొక్క విగ్రహాన్ని మరి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మరి కిందపూడి మండలానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి పాలె కానీ గోనడి కానీ సౌరానిపేట కానీ రామరాడు కానీ రామచంద్రపురం కానీ వీరవరం కానీ తదితర గ్రామాల నుంచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి ఎస్ఎంఆర్ నారాయణపాలెం కిందంపూడి తదితర గ్రామాల నుంచి మండలానికి సంబంధించినటువంటి అనేక గ్రామాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మరి నిజవేత్త విగ్రహం నెలకొల్పడం జరిగింది. గతంలో నేను మరి శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఓదార్పు అనే కార్యక్రమంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి యొక్క విగ్రహావిష్కరణ అప్పట్లో మనం చేసుకోవడం జరిగింది. మరి అక్కడే ఈరోజు ఆయనకి 75వ జయంతిని పురస్కరించుకొని మరి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం మనం అందరం కూడా చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుల కార్యక్రమం మీ అందరికీ తెలుసు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పతనం ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి. 2004లో 2009లో కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. మరి ముఖ్యంగా నేను ఆయన ముఖ్యమంత్రి 2004లో అయిన సందర్భంలో మరి నేను కూడా మరి జగ్గంపేట నియోజకవర్గం నుంచి మీ అందరి సహకారంతో మరి శాసనసభ్యునిగా మొట్టమొదటి అంటే 20 సంవత్సరాల క్రితం మరి శాసనసభ్యునిగా ఎన్నికవడం జరిగింది జగ్గంపేట నుంచి. మరి అప్పుడు గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మరి ఉండడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో మరి నేను శాసనసభ్యునిగా చేయడం అన్నది చాలా చాలా గొప్ప అదృష్టం. ఇప్పుడున్నటువంటి నాయకులు కూడా ఎవరు కూడా ఆయన టైంలో పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. మరి రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా మరి ఎమ్మెల్యేగా తర్వాత ఆయన యొక్క ఆశీస్సులతో మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కూడా నాకు కూడా ఉండేది. మరి అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు నాకు కూడా చాలా వ్యక్తిగత మరి ఆయన చాలా అభిమానించే వ్యక్తి నన్ను. మరి అలాగే మా నాయకుల కార్యకర్తల్ని కూడా అనేక మందిని నేను ఎప్పటికప్పుడు రాజశేఖర రెడ్డి గారికి డైరెక్ట్గా తీసుకెళ్ళి పరిచయ కార్యక్రమాలు కూడా అప్పట్లో చాలామంది మన నాయకులందరినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. నియోజకవర్గ పరంగా రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా పేరు తీసుకున్నటువంటి కేవలం 5 సంవత్సరాలు చేశారు. 2009లో మరి ఆయన మరొకసారి ఎన్నికయ్యి ముఖ్యమంత్రిగా అయ్యే సందర్భంలో మరి అకాలంగా సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన మరణం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రం ఒక రకమైనటువంటి పరిస్థితులు మరి ఈరోజు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం వచ్చినా సరే అమలు చేస్తూ ఉన్నాయంటే అది రాజశేఖర రెడ్డి గారి యొక్క చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఈరోజు వారందరూ చేస్తున్నటువంటివి కూడా రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తిగా చేసేటువంటివే. కానీ రాజశేఖర రెడ్డి గారు అయితే మాత్రం ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆయన మధ్యలోంచి వచ్చినటువంటి ప్రజల నుంచి మరి పాదయాత్ర చేశారు. ఆ రోజుల్లో ఆయన మొట్టమొదటిగా దాదాపు 2000 పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. మన నియోజకవర్గం మీదుగా కూడా వెళ్ళారు. మరి ఆయన ప్రజలతో నేరుగా మరి మాట్లాడటం, ప్రజల అవసరాలు ఏంటని ఆ పాదయాత్ర ద్వారా తెలుసుకుని అవన్నీ కూడా అమలు చేసే కార్యక్రమాలు చేశారు. మరి ఉదాహరణకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఈరోజు. మరి ఈరోజు గొప్పగా చెప్పుకున్నారు పెన్షన్ ఇస్తున్నాం ఇంటింటికి వెళ్ళని. మనం చూశారు మీరు, మేమే ఇచ్చాం 4000 పెన్షన్, మేమే ఇచ్చాం 4000 పెన్షన్ అని ఈరోజు గొప్పగా ఇంటింటికి తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని గొప్ప గుర్తు తిరిగి రోజు. కానీ 20 సంవత్సరాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇదే ప్రభుత్వం, ఈనాటి ప్రభుత్వం 70 రూపాయలు ఇచ్చేవారు అప్పట్లో. అది కూడా 6 నెలలకు ఒకసారి. ఎవరైనా చనిపోతే ఇచ్చేవారు. ఎవరెప్పుడు చనిపోతారా అని ముసలి చూసేవారు పాపం పెన్షన్ కోసం. ఆయన వాళ్ళకి ఎవరికి వచ్చేవారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టే ప్రతి ఒక్కరికి కూడా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా 200 రూపాయలు, 70 నుంచి 200 రూపాయలు ఒకేసారి చేసి ఆ రోజుల్లో 200 రూపాయలు అంటే 20 సంవత్సరాల క్రితం చాలా గొప్ప విధంగా రాజశేఖర రెడ్డి గారు ఇంటికి ఇచ్చాం, మనం అందరూ ఇచ్చాం. ఈరోజు ఆ పెన్షన్ ఈ రోజు వరకు కూడా మరి పెరుగుతున్నటువంటి పెన్షన్ వస్తూ ఉన్నాయి 4000 దాకా. మరి మన ముఖ్యమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3000 వరకు చేసినటువంటి మరి ఆ రాజశేఖర రెడ్డి గారు పలికినటువంటి నాంది ఈ పెన్షన్ ప్రాణాలు 200 చేశారు. దేశంలో ఎక్కడో కూడా లేదు. అలాగే మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇందిరమ్మ